బీజేపీ, జనసేన, తెలుగుదేశంలో బీజేపీ కలిసిందనో లేదంటే ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం ఇంకొక ప్రచారం చేస్తుంది. ముస్లింలందరూ, ఓటర్లందరూ కూడా తెలుగుదేశానికి దూరంగా ఉన్నారు బీజేపీకి వెళ్ళడం వల్ల అని. అది చాలా తప్పటి నిర్ణయం. ఎందుకంటే ముస్లింలు అందరూ గమనిస్తున్నారు. ఆ రోజు సిఏఏకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. ఎందుకంటే ముస్లింల పక్షాన, మైనార్టీల పక్కన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ముస్లింలకు ఎప్పుడు రక్షణ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. బాబు గారు కూడా అదే అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వైపే ముస్లింలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన ఉంది. ఈరోజు ముస్లింలు కూడా ఏమీ చదువుకోలేని వారు ఏం కాదు, అందరూ కూడా ఉన్నారు. దాంట్లో అవగాహన ఉంది. ప్రతిదీ చూస్తున్నారు, మీడియా చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కాబట్టి ముస్లింలే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి ఓడేయడానికి కదలికతో వస్తున్నారు ఈరోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా కుట్రలు, కుతంత్రాలు అన్నీ అందరూ అర్థమైపోయింది. ముస్లింలకు అన్యాయం చేశాడని ప్రతి ఒక్క దాంట్లో, ముఖ్యంగా ముస్లింలు చాలామంది అప్పుడు అబ్దుల్ సలాం ఫ్యామిలీ వాళ్ళ 5గురు చనిపోయారు హరాస్మెంట్కి. ముస్లిమ్స్ మిస్బా అమ్మాయి చనిపోయింది, చదువుల తల్లి, అటువంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. ముస్లింలకే ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వంలో హరాస్మెంట్ జరిగింది. తెలుగుదేశం పార్టీ ముస్లింలను ఆదుకుంది. ఎప్పుడు కూడా ముస్లింలకు చేయూతనిచ్చిన పార్టీ ఇది. అందుకే అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ముస్లింలు కూడా తెలుగుదేశం పార్టీ రావాలనే నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తేనే రక్షణ ఉంటుందని కూడా నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీలోని అంటే జనరల్గా వాలంటరీ వ్యవస్థ అనేది ముఖ్యంగా ఒక్కో దగ్గర వ్యవస్థ వాళ్ళ ఏజెంట్లలాగానే పనిచేశారు చాలా వరకు. అందరినీ అనలేము, కొంతమంది ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. ఈ ప్రభుత్వం 5,000 రూపాయలు మాకు ఇచ్చి గొడ్డు చాకరీ పని చేయించుకుంటున్నారు ఏంటి, మేము ఇంకో దగ్గరికి వెళ్ళి కూడా పని చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. అందుకే బాబు గారు ప్రకటించారు కదా, 10,000 రూపాయలు ఇస్తానన్నారు వాళ్ళకి. 10,000తో పాటు వర్క్ ఫర్ హోమ్, లక్షలు సంపాదించుకునే ఉపాధి కార్యక్రమం మీకు చెప్తాము, మీరు చేసుకుంటారు కానీ అని చెప్పాము. తప్పకుండా వాలంటీర్లో కూడా ఒక చేంజింగ్ వస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను, అనేక రకమైన ట్యాక్సులు, హోర్డింగ్ ట్యాక్సులు ఇష్టం వచ్చినట్టు వేశారండి. ట్యాక్సులన్నీ కూడాను ప్రజల డబ్బే దోచేస్తా ఉన్నారు. అప్పులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోని అనేక కేంద్రం నుండి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి అలాగే మదర్ బ్యాంకుల నుండి అప్పులు తీసుకొచ్చి అన్నీ తాకట్టు పెడుతుంటే ఈరోజు భావితరాల భవిష్యత్తు గురించి ఏ ఆలోచన ఉందండి? రాబోయే భావితరాల వారికి మన తాలూకా సంపదను ఇంకోరికి తాకట్టు పెడితే భావితరాల ఉపయోగాలకి ఎటువంటి ఆసరా ఉంటుందని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. తప్పకుండా దీనిపైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. వాలంటీర్లకు కూడా మార్పు వస్తుంది. మార్చుకోకపోతే వాళ్ళు రేపొద్దున్న ఎక్కడైనా సరే వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి ఎలక్షన్ కమిషనర్ రెడీగా ఉన్నారు. మేము ఎక్కడైనా వాళ్ళు ఏదైనా ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఫొటోస్ తీసి మేము పెట్టడం జరుగుతుంది సార్.